దిస్ ఇస్ సతీష్. ఏపీలో కూటమిలో కొత్త మొదలైంది. టీడీపీ బీజేపీ మధ్య సీట్ల కేటాయింపు పంచాయతీ ఢిల్లీకి చేరింది. టీడీపీని గెలవని సీట్లు ఇచ్చిందంటూ హైకమాండ్కు లేఖ రాశారు ఏపీ బీజేపీ నేతలు. దీంతో పురంధరేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. గెలిచే సీట్లు తీసుకుని ఓడిపోయే సీట్లు టీడీపీ తమకు కేటాయిస్తుందని మండిపడుతున్నారు ఏపీ కమలం లీడర్లు. ఇదే పంచాయతీపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, ప్రస్తుతం పెనమలూరు అసెంబ్లీ స్థానానికి అటు యాస్పిరెంట్గా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న షేక్ బాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, ఏంటి పంచాయతీ? ఆల్రెడీ జనసేన టీడీపీ మధ్య సీట్ల పంచాయతీ అంతా గందరగోళం లేదు. ఒక పిఠాపురంకి సంబంధించి కొంత రచ్చ అయితే నడిచింది. ఒక 4 రోజుల కిందట అది కూడా సర్దుకుంది. దాదాపు అన్ని చోట్ల సర్దుబాట్లు అవుతున్నాయి. బట్ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయే సీట్లను మాకు ఇస్తున్నారు, మేము అడిగిన సీట్లు వేరు, వాళ్ళు ఇస్తున్న సీట్లు వేరని భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేయటం, దీన్ని కొంత ఏం జరుగుతుందని ఆ పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న మధుకర్, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జికి అధిష్టానం అడగటం, మళ్ళీ ఆయన్ను పురంధరేశ్వరిని ఈరోజు ఢిల్లీకి రావాలని పిలవడం, అంటే ఏం జరుగుతుంది? అంతా సర్దుకుంటుందా? ఇంకా ఎంపీ అభ్యర్థులను కూడా మీరు ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఒక్క అభ్యర్థిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ. నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే బాజీ గారికి, 10 టీవీలో ఉన్న 10 టీవీ వీక్షకులందరికీ నమస్కారం సార్. ఈరోజు ఎటువంటి పంచాయతీనూ లేదు. పొత్తు అన్ని రకాలుగా కూడా మూడు పార్టీల యొక్క పొత్తు 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలలో విజయం సాధించాలనేటువంటి దిశగానే ప్రయాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సీట్లు కొంతమంది వారికి సంబంధించినటువంటి సహచరులు లేదంటే మద్దతుదారులు ఇంకా మరిన్ని సీట్లు అడిగితే బాగుండు అనే భావన వ్యక్తీకరించినటువంటి దశలో సీట్లు ఎన్ని తీసుకున్నాం అనేది కాదు, తీసుకున్న అన్ని సీట్లు గెలవాలనేది నా ప్రాథమికమైనటువంటి ధ్యేయం అని. ఇదే రకమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ వారికి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ వారికి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క సీటు కూడా ఓడిపోయేదానికో లేదా ఒక్క సీటు గ్యారెంటీగా గెలవటం అనేదో ఉండదండి. రాజకీయాల్లో 175కి 175 స్థానాల్లో ఫైట్ చేయాల్సిందే. ఖచ్చితంగా 175 స్థానాలు విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. మీరు గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు చూస్తే నాకు బాగా గుర్తు, 2004లో ఇదే హైదరాబాద్ సికింద్రాబాదు పార్లమెంటు స్థానంలో బండారు దత్తాత్రేయ గారి మీద దానం నాగేంద్ర గారికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానం ఇస్తే, అమ్మమ్మ దత్తాత్రేయ గారి మీద నేను గెలవలేను, ఓడిపోయే స్థానం నాకు ఇచ్చాను. ఆ రాత్రి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి సీట్ ఇస్తే, హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా ఉన్నారు అంజన్ కుమార్ యాదవ్ గారికి సీట్ ఇస్తే ఆయన గెలిచారు. అంటే నేను ఏమంటున్నానంటే అసలు ఓడిపోతాం అనే ఉద్దేశం అనేటువంటిది, ఇటువంటి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. అలాగే చూస్తే ఇక్కడ చూస్తే జనార్దన్ రెడ్డి గారి మీద అప్పుడు విజయరామారావు గారిని పెట్టినప్పుడు అది గెలిచేటువంటి అవకాశమే లేదు, అది అసలు గెలిచేటువంటి సీట్ లేదు, సిబిఐ డైరెక్టర్ని తీసుకొచ్చి అనవసరంగా ఓడిపోయే సీట్లో పెట్టారన్నారు చంద్రబాబు నాయుడు గారు 99లో పోటీ పెడితే. విజయరామారావు గారిని అదే చెప్తుంది, సిబిఐ డైరెక్టర్ చేసినంత పెద్ద ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఓడిపోయే సీట్లో పెట్టారని చెప్పి అందరూ చెప్పారు. ఆయనకు కూడా చాలా మంది చెప్పారు. కానీ ఏమైంది? గెలిచారు, ఆయన మంత్రి కూడా చేశారు ఈ రాష్ట్రాన్ని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అందుకని ఇది గెలవటం, ఈ ఓడటం అనేది మనం ఏ స్థానానికి కూడా మనం అన్ని స్థానాలను గెలవాలనే ప్రయత్నమే ఉంటుంది. ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలవాలి కూడా. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్ని స్థానాలు ఎందుకు గెలవాలంటే, ఆ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకత దృష్ట్యా, ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ ప్రజల్లో వ్యతిరేకత లేదు, లేదా ఈ ప్రాంతంలో ఈ ప్రజల్లో ప్రభుత్వానికి మద్దతు ఉంది అనేటువంటి ప్రాంతం ఏది లేదు, అలాంటి ప్రజలు లేరు. అంటే మీ ప్రాతిపదిక మీరు అనుకుంటున్న లక్ష్యం కూటమి ఎందుకు ఏర్పాటు చేస్తాం, మీరు చెప్తున్న దానికి ఒక ప్రయోజనం అని. కానీ ఇక్కడ ఈ సీట్ల సర్దుబాటు దగ్గర ఒకసారి బాజీ గారితో కూడా మాట్లాడదాం. బాజీ గారు, తెలిసి ఓడిపోయే సీట్లు ఎవరైనా ఇస్తారా? కూటమి కట్టిందే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు గెలవాలని కోరుకుంటాం, జనసేనకి ఇచ్చిన సీట్లు గెలవాలని కోరుకుంటాం, మేము గెలవాలని కోరుకుంటాం తప్పించి, కూటమిలో సీట్లు నష్టపోతే ఫైనల్గా నష్టపోయేది మేమే కదంటున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు. మరి అది కూడా లాజిక్కే కదా. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీట్లు మాకు ఇస్తుందని మీ పార్టీలో ఒక వర్గం లేఖ రాయటం ఆంతర్యం ఏంటి? లేఖల కేకలు వ్యవహారాలు ఎటెళ్తాయో ఏమో తెలియదు, కానీ ఈ రోజు రాస్తున్నటువంటి ప్రతి ఉత్తరానికి ప్రత్యుత్తరానికి కూడా జవాబు దొరికేటువంటి పరిస్థితి. అలాగే మీ ప్రశ్న కూడా మా జవాబు ఏంటంటే, రామకృష్ణ గారు చెప్పినట్లుగా
ఈ యొక్క పొత్తు లక్ష్యం ఎవరు ఓటమి పాలు కాకూడదు. ఏదైతే లక్ష్య సాధన ప్రకారం తీసుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సీటుని కూడా గెలుపు దిశగా తీసుకెళ్లాలి. మరి అలాంటప్పుడు టీడీపీపై ఎందుకు మీకు అనుమానాలు? తెలుగుదేశం పార్టీ మేము అడగదలిచిన సీట్లను అభ్యర్థులను ప్రకటించేశారు అని కదా 3 రోజుల నుంచి పంచాయతీ. సార్ ఇక్కడ అందుకే నేను చెప్తానండి, ఇక్కడ ఏమంటామంటే ఎత్తుకు పై ఎత్తులు వేసేటువంటి గెలుపు లక్ష్యం అందరి ఆలోచన కూడా చేసేటువంటి పరుగులు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించడమే ఆ లక్ష్యం అండి. అదే లక్ష్య సాధన కోసం ఇరుపక్షాలు ఎంత ఇరుకైనా సరే అది విశాలంగా చేసుకొని ఆలోచన చర్చలు జరుగుతాయి. ఇక్కడ సీట్ల పరంగా వచ్చినప్పుడు 2014లో 2019లో ఎవరైతే గెలుపు సాధించారో, ఏ రకమైనటువంటి ఓట్ల శాతం ఉందో, ఏ రకమైనటువంటి సామాజికమైన పరిస్థితులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి గెలుపు లెక్క జరుగుతుందో ఈ రోజున ఎన్డీఏలో అందులో కూడా ప్రధానమంత్రి యొక్క కలయిక కలిగిన తర్వాత మళ్ళీ జరగబోయేటువంటి సమావేశాల తర్వాత బహిరంగ సభల తర్వాత వచ్చేటువంటి మార్పుని అందిపుచ్చుకునేటువంటి ఆలోచన జరగాలండి. మొదలు పెట్టంగానే అన్నప్రసన్న ఆవకాయ కలిపినట్టుగా ఎవరో మాట్లాడినట్టుగా మనం ఆ లక్ష్యాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం సార్. అన్నప్రాసన 1999లోనే జరిగింది, ఇప్పుడు కొత్తగా అన్నప్రాసన జరగడం ఏంటి? అట్లా కాదండి, అన్నప్రాసన జరిగింది మధ్యలో ఒకసారి 83, 84 నుంచే అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంకి ఆ రోజు మరి పెద్ద ఎత్తున ఆ రోజు పెద్ద నేతలందరూ తరలిచ్చారు ఆ రోజు. అలాగే ఈ రోజు కూడా ఈ రాష్ట్ర అవసరాలు, ఈ రాష్ట్రంలో ఉన్న మరలా ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్డీఏ ఇవన్నీ బాజీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాల్సినటువంటి అవసరం. హలో రైట్, మళ్ళీ బాజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రామకృష్ణ ప్రసాద్ గారు, ఇక్కడ పొత్తులో భాగంగా ఆల్రెడీ మీ పార్టీ అగ్రనేతలు, అంటే 3 పార్టీలకు సంబంధించిన అగ్రనేతల మధ్య అండర్స్టాండింగ్లో భారతీయ జనతా పార్టీకి ఇస్తామన్న సీట్లు ఇవి అని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే దీనిపైన హామీ ఇచ్చారని. అవేంటి? శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్తు, విజయవాడ వెస్టు, కైకులూరు, ఆదోని, జమ్మలమడుగు, పి గన్నవరం లేదా అనపర్తి, రెండిట్లో ఒకటి. అందులో ఒకటి ఎస్సీ రిజర్వ్ లేదంటే ఒకటి జనరల్. ధర్మవరంతో పాటు రాజంపేట, ఈ సీట్లు అంటే ధర్మవరంతో పాటు మరో సీట్ అని. అలాగే కర్నూలు ఎంపీ కూడా అడిగారు వాళ్ళు, లేదంటే ఎమ్మెల్యే అని అడుగుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే భారతీయ జనతా పార్టీ అడిగిన సీట్లు ఏంటి? విశాఖ నార్త్, పాడేరు, జమ్మలమడుగు, విజయవాడ వెస్టు, కైకులూరు, గుంటూరు వెస్టు, కదిరి, శ్రీకాళహస్తి, పి గన్నవరం, ధర్మవరం లేదా రాజంపేట, కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే. వాళ్ళ అభ్యంతరం ఏంటంటే ఇప్పటికే గన్నవరం ప్రకటించారు, శ్రీకాళహస్తి ప్రకటించారు, కదిరి ప్రకటించారు, గుంటూరు వెస్ట్ ప్రకటించారు. ఇలా వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఒకటి సతీష్ గారు, అసలు ఏ సీట్లని వారు కోరుకున్నారు ఈ 3 పార్టీలకు సంబంధించి అనేది ఒక అధికారి కింద ఇప్పుడు చెప్తాను నేను. మేము అధికార ప్రతినిధులం, అంటే ఏది పడితే అది మాట్లాడేది కాదు. మా దగ్గర ఏమి స్పష్టంగా ఈ స్థానాలను కోరినట్టుగా అధికారిక సమాచారం కానీ, ఈ స్థానాలను ఇస్తున్నట్టుగా అధికారిక సమాచారం కానీ మా దగ్గర ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఒకవేళ అంతర్గతంగా జరిగేటువంటి చర్చల్లో ఇప్పుడు మీరు పొందుపరచబడిన స్థానాలు కావచ్చు, ఇంకేమైనా స్థానాలు కూడా కావచ్చు, అవి పొత్తుని బలపరిచే విధంగా ఉంటాయి. పొత్తు సక్రమంగా ముందుకెళ్ళి 175 ఇందాక చెప్పినట్టుగా సుమారు 25 పార్లమెంటు 200 స్థానాలను గెలవాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. ఏదైనా 1-2 సార్లు అడ్జస్ట్మెంట్ ఏదైనా కావాల్సినటువంటి సందర్భంలో ఆ రాజకీయ పార్టీల యొక్క అగ్రనాయకత్వాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక కేడర్కి నచ్చ చెప్పడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సిన అవసరం పడవచ్చు, లేదా బలమైన స్థానంగా భావించబడేటువంటి భారతీయ జనతా పార్టీ వారు భావించేటువంటి స్థానాన్ని వారు వదులుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, లేదా జనసేన వారికి బలమైన స్థానం అని గ్యారంటీగా అనుకున్న స్థానాన్ని వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ అదే పొత్తు వదులుకున్నారు, గ్యారంటీగా ఈ సీటు గెలుస్తుంది అనుకుందాం. ఉదాహరణ తెలుగుదేశం పార్టీ గ్యారంటీ గెలుస్తుంది అనుకుందాం. ఈ జనసేన వారు అడిగినప్పుడు అట్లా జనసేన వారు ఆ సీటు గెలుస్తారు అనుకుందాం. వారు దాన్ని ఇంకో పొత్తులో భాగంగా అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇవ్వాలని వాళ్ళనేదో మేమనేదో కాదు సార్. పొత్తు అంటేనే పరస్పర అంగీకారంతో కొనసాగేది, ఆ దిశగానే కొనసాగుతా ఉంది. మొన్న త్రిమూర్తులు 3 కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభ తర్వాత అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడతా ఉన్నాయి. రాష్ట్రంలో పరిణామాలు వేగవంతంగా మారతాన్ని చూస్తా ఉన్నారు. దాంతో ఏదో ఒకటి సృష్టించేటువంటి ప్రక్రియలో భాగంగా రకరకాల ఫేక్ వార్తలు ప్రచారం చేసే వాళ్ళు చేసే ప్రక్రియ తప్పించి ఇది నిజం కాదు. ఓకే, మీరు అన్నట్టుగా రాజకీయాలు సృష్టించడాలు అవన్నీ కూడా అక్కడక్కడ ఉంటాయి, ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు ఇవన్నీ. కానీ ఇది డైరెక్ట్గా లేఖ రాశారు భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం నేతలు లేఖ రాశారు. వాళ్ళ అభ్యంతరం ఏంటి?
తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఇక గెలవము, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే వాతావరణం ఉందన్న సీట్లను భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు, మమ్మల్ని సమిధులను చేస్తున్నారు అనేది వాళ్ళ అభ్యంతరం. ఇప్పుడు అలాగే మేము అడిగిన కొన్ని సీట్లని ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారనేది వాళ్ళ రెండో అభ్యంతరం. ఒకటి వాళ్ళు అంతర్గతంగా ఏం చర్చించుకున్నారు లేకపోతే ఏ విధమైంది అనేది మాకు అవగాహన లేదు. ఒకటువంటిది ఏమైనా ఉంటే నచ్చ చెప్పుకునేటువంటిది ఎవరికి వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఒక సమస్యలు ఏమనిస్తారు అనుకుందాం, అది నచ్చ చెప్పుకునేటువంటి బాధ్యత మాకుంటుంది. అదే విధంగా ఎందుకంటే అంతర్గతమైనటువంటి సమస్య, ఇప్పుడు కొన్నిసార్లు మీద చెప్పాం కదా, పొత్తులో భాగంగా ఉదాహరణకి మంచి స్థానాన్ని అక్కడ మంచి అభ్యర్థికి ఇవ్వలేక పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంగా నచ్చ చెప్పుకుంటాం, వాళ్ళకి భవిష్యత్తు పొత్తు అవసరం, రాష్ట్ర ప్రయోజనాల అవసరాన్ని తెలియజెప్పేటువంటి నచ్చచెప్పే ప్రయత్నం ప్రతి రాజకీయ పార్టీ చేస్తుందండి. సార్ ఆశించిన ఆశావాహులు అందరం కూడా ఏదో సందర్భంలో ఖచ్చితంగా దానికి మీరు కూడా పెనమలూరు సీరియస్ ఆశిస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే రాజకీయం చేస్తున్నారు. అట్లా చాలా కాలం నుంచి ఉన్నాం, చాలా కాలం నుంచి చేస్తా ఉన్నాం. ఎన్ని అవకాశాలను బట్టి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు, అంతేగాని నేను అనేది ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి అనవసరమైనటువంటి వాళ్ళకి ఊహించుకుని ఏదో ప్రచారం చేసేసుకునేటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉండకూడదంట. అంతేగాని ఇప్పుడు ఏదో పొత్తు అనేది కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటిది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారం ఇలా రాష్ట్రానికి కావాలి కాబట్టి, అదే విధంగా అన్ని పక్షాలు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రజల మనోభిష్టం ప్రకారమే పొత్తుతో ముందుకెళ్తా ఉన్నాం. అన్ని స్థానాల్లోనూ ఈ పొత్తు ఎన్డీఏ గెలవడం అనేది ఖాయమైంది. దాన్ని ఏదో ఒక విధంగా సృష్టించే ప్రక్రియను చేసేదానికి ఈ విషయంలోనైతే ఎవరు సృష్టించింది లేదు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో కొంత ఈ గందరగోళం ఉంది. ఈ రోజు ఆ పార్టీ అగ్రనేతలు ఢిల్లీ పిలిచారు ఏదో ఒకటి తేల్చాలని. షేక్ బాజీ గారు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని సీట్లను టీడీపీ ప్రకటించింది అనేది మీ పార్టీ నేతలు కొందరు అభ్యంతరం. మరికొందరు ఏమంటున్నారంటే ఇది ఫైనల్ కాదు, తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీట్లలో కూడా కొన్ని మార్పులు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. నిజంగా ఆ వాతావరణం ఉందా? కనీసం మీరు పోటీ చేసే ఎంపీ స్థానాలపైన ఎప్పటికైనా క్లారిటీ వచ్చిందా? సతీష్ గారు, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళటం అనేది వాస్తవమైన విషయం. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలిట్ బ్యూరో సంబంధించినటువంటి సమావేశం, పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగడం కూడా వాస్తవమైన విషయం. రేపు ఎల్లుండో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందనేటువంటి ఆశాపరమైనటువంటి పరిస్థితి అందులో ఉంది, మా దగ్గర కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక మీకు క్లారిటీ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఇందులో ఉండి ఊహాగానాలో, ఆలోచనలో, ఆశలో పట్టణంలో లేకపోతే దానివల్ల ఉపయోగం లేదండి. వారు ఇచ్చేటువంటి కాగితాలకు వచ్చేటువంటి అథెంటికేషన్ పెద్దలు తీరుస్తారండి. మా రాష్ట్ర పార్టీలో అనేక మంది పెద్దలు ఉన్నారు. అలాంటి నేతలకు మీ పార్టీ హైకమాండ్ చెప్పాలి కదా, ఇప్పుడు పొత్తులు కుదురున్నాయి, మీ బహిరంగం కాకూడదనో లేక లేఖలు రాయకూడదనో. అది అంతర్గతంగా చెప్పడం జరిగిందండి. ఆ విషయం మీద కూడా చర్యలు కూడా జరిగినాయి, దాని ఆలోచనలు కూడా జరిగినాయి. ఇక్కడ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించబోదు. ఏమాత్రం కూడా ఆ విషయాల్ని బయటికి తీసుకెళ్లి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. మీకు ఒక క్లారిటీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజకీయంగా ఎవరి కోరికలు వాళ్ళకు ఉండొచ్చు. సమర్థత, సామర్థ్యం, అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి పలుకుబడి, గెలవాలనేటువంటి లక్ష్యంతో పాటుగా వెనకాల ఉన్నటువంటి అన్ని స్తోమతలను అంచనా వేసుకునేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సాధారణమైన వ్యక్తులు కూడా గొప్ప వాళ్ళుగా ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అనేక సందర్భాలు మనం చూసాం కేంద్రంలో. ఈ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ యొక్క టార్గెట్, ప్రతి ఒక్క ఎంపీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి భావించే తరుణంలో 400 సీట్లు సాధించే లక్ష్యంగా ప్రతి ఎంపీ కూడా విలువగా చూస్తుంది కేంద్రం. అవసరం దేశంలో ఒక మార్పుకి నాంది పలకాలని. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ రోజున పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఇక్కడ అధికారాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా బలమైనటువంటి మెజార్టీ తీసుకెళ్లాలంటే లక్ష్య ప్రకారం ఆలోచన జరుగుతూ ఉంది. దీనిలో అన్ని పార్టీల వైపు నుంచి పెద్దలు మాట్లాడుతుండగా ప్రతి ఒక్క సీటు మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. ఆ లెక్కల ప్రకారమే ఆ సీటు యొక్క ప్రకటన జరుగుతుంది. ఏ ఒక్క సీటు నష్టపోయినా అది ప్రత్యర్థికి లాభం కలిగేటువంటి అంశం అనే విషయాన్ని అధికారంలోకి రాబోతున్నటువంటి ఇక్కడ ఎన్డీఏ కూటమి కానీ, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఆలోచన చేస్తా ఉందండి. ఈ మధ్యలో వచ్చేటువంటి ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు, లేఖలు, ప్రలోక లేఖలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు బహిరంగం అయినప్పుడు ఖచ్చితంగా పార్టీ వాటి మీద చర్యలు తీసుకుంటుంది. కాకుండా అంతర్గతంగా జరగాల్సినటువంటి పార్టీ యొక్క క్రమశిక్షణ, ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో దాన్ని గౌరవించుకుంటా పోతుంది. మేము గౌరవిస్తున్నటువంటి అంశాలు మీకు రాకుండా ఏదో మొత్తానికి వాళ్ళు బయట మాట్లాడిన విషయాలు మీకు వచ్చినాయి కాబట్టి బహుశా మీరు ఈ విషయాన్ని లేపుండొచ్చు. దీనికి సమాధానం సరిపోతుంది అనుకుంటున్నాను. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీట్లు మాకు ఇస్తుందంటే, మరి ఎంపీ సీట్లలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చే సీట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర తీసుకుందాం. ఉత్తరాంధ్రలో గతంలో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన మాట వాస్తవం, నేను కాదనటం లేదు.
కానీ ఇప్పుడు అక్కడ అనకాపల్లి, విజయనగరం, అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయని ఇప్పుడు. మళ్ళీ అలాంటప్పుడు ఈ 3 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, బలమైన క్యాడరు, లీడర్స్ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ నేతలు టీడీపీ ఓడిపోయే సీట్లు మాకు ఇస్తుంది అనుకున్నప్పుడు మరి టీడీపీ గెలిచే సీట్లు కూడా మీకు ఇస్తున్నట్టే, అంటే గెలవడానికి ఛాన్స్ ఉన్న సీట్లు కూడా మీకు ఇస్తున్నట్టే కదా. సార్ ఇక్కడ ఒక మాట మీకు క్లారిటీ ఇస్తాను. మీరు చెప్తున్నటువంటి సీట్లు మా పరిశీలనలో ఉన్నటువంటి సీట్లుగా మీరు భావిస్తే అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశం. మేము ఏ సీట్లు ఇస్తాం అనేది అక్కడ ఢిల్లీ వెళ్ళేటువంటి మా పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పింది కానీ, లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి లెక్క మీద ఉన్నటువంటి పేర్లు, కాన్స్టిట్యున్సీలు అవే లెక్క మాకు. అవి ఇంకా రాలేదు, అవి రాగానే మీకే ముందు చెప్తాం. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తానంటే, ఎన్డీఏ ఓడాలని ప్రయత్నం చేసి టీడీపీ ప్రయత్నం చేస్తే టీడీపీ ఓడిద్ది, టీడీపీ ఓడాలని చెప్పని ఎన్డీఏ ప్రయత్నం చేస్తే ఎన్డీఏ ఓడిద్ది. ఇక్కడ కలిసి వెళ్ళటువంటి అర్థం ఏంటంటే సమధర్మం, మిత్రధర్మం లెక్క అన్ని కూడా గెలుపు, అన్ని గుర్రాలు సమానంగా గెలిస్తేనే విజయం వరిస్తుంది. లేదు కాదు మధ్యలో ఎక్కడన్నా కుంటి గుర్రాలను తీసుకొచ్చి తగిలించాలంటే ఆ బండి స్లో అయితే అది ప్రత్యర్థికి లాభపడుతుంది. ఇలా జరగకూడదని చెప్పి ఇరు పక్షాలు 3 పక్షాలు మాట్లాడుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి ప్రదర్శన గారు అందరూ మాట్లాడుకున్నారు. మేము సుభిక్షంగా, సురక్షంగా, బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు, మా దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేవు, అంతర్గతమైనటువంటి ఆలోచనలు లేవు, ఉత్తరాలు లేవు, ప్రత్యుత్తరాలు లేవు. ఓకే, రైట్. అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలనుకుంటే టీడీపీ ఓడిపోతుంది అని అంటున్నారు. అంటే కొంచెం అలాంటి వాతావరణం వద్దు అని. అసలు ఇప్పుడు ఉండదు సార్, అదే చెప్తుంది. అసలు స్నేహం అంటేనే ఇదంటారు, ఒక ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడు ఇద్దరు అంతేగాని ఒక అట్లా ఉండదండి, ఎక్కడైనా అంతే జరుగుతుంది. సో ఇది అందుకని అట్లాంటి అపోహని కానీ అదే చెప్తుంది. ఊహించుకోవడం అనేది ఇప్పుడు కూడా ఎవరైనా ఊహించుకుని ఉంటే అలాంటి వాతావరణంలో సరైనది కాదంటున్నాను ఎక్కడైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పోటీ చేశారండి, మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. ఎవరు ఒక సామాన్యమైనటువంటి అలాంటి నాయకుడు గెలిచాడు వాళ్ళిద్దరి మీద. అంటే నేనేమంటున్నానంటే అప్పుడు పోటీ చేసినప్పుడు ఆయన చాలా మంది చెప్పారంట, కామారెడ్డి అదే సార్ ఆయన చెప్పారంట, అద్దరి మీద నువ్వు ఇబ్బంది పడతావు ఎందుకు అది ఇది అని కూడా చెప్పుంటారు కదా. అలా ఉండదంటున్నాను. అదే రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎన్ని స్థానాలకైనా అన్ని స్థానాలు టఫే ఉంటది, అన్ని స్థానాలు ఈజీగా. ఇప్పుడు రాయబరేలీలో ఎప్పటి నుంచి పోటీ చేస్తున్నారండి? గాంధీ ఫ్యామిలీ. అమేధీ నుంచి ఎప్పుడు పోటీ చేస్తున్నారండి? మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న 2019లో ఓడిపోయాడు కదా ఆయన. అంటే నేను అనేది అట్లా వస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఎవరిని ఓడిపోతాను ఊహిస్తారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో, అన్ని ఓడిపోయినా కూడా ఆయన ఓడిపోలేదు, అక్కడ ఓడిపోలేదు కదా. అంటే నేను అనేది ఇది గ్యారంటీ అనేది ఉండదు, ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ ఉండదు. అది మనకు అవగాహన కల్పించుకోవాలి. ప్రతి నియోజకవర్గాన్ని కష్టపడి పనిచేసుకుని గెలవాల్సిందే. ఈ రోజు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం మీద, ఈ రోజు వైసీపీ నాయకత్వం మీద కానీ, జగన్ గారి మీద కానీ ఉన్న వ్యతిరేకత దృష్ట్యా 175కి 175 స్థానాలు గెలిచేటువంటి అవకాశం మొదటిసారి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేనికి ఇది ప్రత్యేకం, ఇది మంచిది, ఇది చెడ్డది అనేది లేదంటున్నాను. అది మన ఊహాగానం మాత్రమే అంటున్నాను. అలా ఊహించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నాను. బీజేపీలో కొందరు నేతలు అది ఊహించుకుంటున్నారు. అదే సార్, అందుకే చెప్తాను, ఒకవేళ ఎవరైనా సరే అది ఎవరు అన్నారు కదా అంతర్గతంగా అలాంటి చేయడం పైన వివరణ కూడా కోరారని. ఇప్పుడు అది రాజకీయ పార్టీలు ఊహించుకున్నా, లేదా విశ్లేషకులైనా, లేదా ఇంకొకళ్ళైనా కానీ నేను చెప్పిన ఉదాహరణలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతున్నాను. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకే నేను అనేది ఏంటి, ఎక్కడా కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ ఉండదు అంటున్నాను. కానీ ఈ రోజు మరి 175కి 175 అనేటువంటిది ఎందుకు మాట్లాడగలుగుతున్నాం అంటే ధైర్యంగా, ఈ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇదిగో దీనిలో అద్భుతం సాధించింది, లేదా ఇదిగో ఈ పని సక్రమంగా చేసింది అనేటువంటిది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములు అవడానికి గల కారణం ఏంటి? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా వారందరూ కూడా అంగీకరించడం కూడా జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు అధోగతి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ రోజు రాజధాని లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకొకసారి వస్తే రాష్ట్రమే లేకుండా చేసే పరిస్థితి వస్తుంది అని బలంగా నమ్మారు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా, అంటే మీరు జనసేన లేవనెత్తున్న ఈ అంశాలు ఏవి ప్రధాని మోదీ తన ప్రసంగంలో లేవనెత్తలేదన్న ఇష్యూ ఇప్పుడు పెద్దగా ఫ్లేర్ అప్ అవుతుంది సార్. ఇప్పుడు వచ్చారు మోడీ, ప్రధానమంత్రి గారి ప్రసంగానికి దాన్ని ఏమంటారు, ఒక స్థాయి కలిగినటువంటి ప్రసంగం. ఏదో మనం ప్రతి అంశాన్ని, ప్రతి దానిని వారు అన్ని మాట్లాడాలనేది కాదు. ఇంకా సమయం 45 రోజులు, సుమారు 50 రోజులు సమయం ఉంది. వివిధ సందర్భాల్లో ప్రచారానికి రావడానికి, చెప్పడానికి బోల్డ్ సమయం ఉంది. వివిధ అంశాల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంతే ఒకరోజు ఇందాక ఆయన చెప్పినట్టుగా అన్నప్రాసన రోజు ఆవకాయ ఎందుకు పెట్టలేదంటే, తొలి సభ కదా, అది అత్యంత కీలకమైన సభ. ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న 3 రాజధానుల అంశం కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇలాంటి ఏ అంశం కూడా అక్కడ రాలేదు సార్. ఎందుకు వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఏం చెప్పారు, మొదటి నుంచి ఏం చెప్పారు వాళ్ళు,
అమరావతి మేము కట్టుబడి ఉన్నాం, అది మొదటి నుంచి చెప్పారు. ప్రభుత్వ పరంగా మాట్లాడే అంశాల్లో కొన్ని భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తీకరించినప్పుడు కూడా రాజకీయ పార్టీ పరంగా మేము అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దానిలో ఏమైనా డివియేషన్ లేదు. ఈ పార్టీ యొక్క రాష్ట్ర శాఖ ఆలోచన ఒకటిను కేంద్రం యొక్క ఆలోచన ఒకటి ఉండదు కదా. వాళ్ళ ఆలోచన వీళ్ళు ఇక్కడ చెప్తారు, ఈ రోజు చెప్పడం కాదు కదా, ఫస్ట్ రోజు నుంచి చెప్పారు ఈ మాట. సో అందుకని దాన్ని మళ్ళీ వారి నోటి నుంచి వినాలి అనేది. భవిష్యత్తులో ఏం చెప్తారు ఏమిటి అనేది ఇంకా చాలా సమయం ఉందండి. రైట్. షేక్ బాజీ గారు, ప్రధానంగా మొన్న టీడీపీ ప్రకటించిన రెండో లిస్టులో గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి ఈ 3 సీట్లని స్పెసిఫిక్గా భారతీయ జనతా పార్టీ అడిగింది, తొలి లిస్టులోనే అడిగింది. కానీ ఆ 3 టీడీపీ ప్రకటించడం పైన కొందరు సీనియర్ల అభ్యంతరం అనేది కొంత నడుస్తున్న టాక్. మరికొందరు ఏమంటున్నారంటే తిరిగి 3-4 స్థానాల్లో మళ్ళీ అభ్యర్థులు మారుతారో, బీజేపీ కోటాలోకి వస్తాయి అని మరికొందరు అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? పాసిబుల్, నాట్ పాసిబుల్. సాధ్యాలు అనేవి, ఈ అభ్యంతరాలు అనేవి అంతర్గతమైనటువంటి లెక్క ప్రకారం పోతాయి సార్. నేను మీకు ఏం చెప్తానంటే, మీకు మరీ రామకృష్ణ గారు చెప్పగలిగినా నేను చెప్పగలిగినా ఒక మాట మాత్రం క్లియర్ సార్. మా క్లారిటీ ఏంటంటే, ఈ కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మాత్రం ఆశపడక తప్పదు. బాజీ గారు మీ ఇమేజ్ రొటేట్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. లైవ్ లో మీ ఇమేజ్ రొటేట్ అయింది ఇప్పుడు. ఓకే సార్, డన్ సార్, ప్రొసీడ్ సార్ ప్లీజ్. కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాత్రం ఆశపడక తప్పదు సార్. కోరుకున్నది దక్కినా దక్కకపోయినా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచన కేవలం అంతరంగంగా చెప్పుకోవడం తప్ప ఇంకో మాటలేదు సార్. మీరు చెప్పినటువంటి ఈ 3 సీట్లు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ గెలుస్తాయని ఇచ్చారనుకోండి, దాన్ని కన్విన్స్ చేసేటువంటి పద్ధతిలో వాళ్ళు పోతారు, కన్విన్స్ అయ్యే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ పోతుంది. ఇక్కడ ఏం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన జరుగుతుంది సార్. సతీష్ గారు, ఒక పక్కన అనుభవము అభివృద్ధి ఉంది సార్, ఒక పక్కన మళ్ళీ గెలవాలనే ఆశ ఉంది, దాని తర్వాత అరాచకత్వం ఉంది. ఇక్కడ ఏమనుకుంటామంటే ఒకనాడు ఏం చెప్పారంటే నన్ను చూడండి మా నాన్న చూడండి అని చెప్పారు. ఈ రోజున మనం ఏం చెప్తున్నాం, మేము గతం చేసిన అభివృద్ధి చూడండి, ఈ రోజున మళ్ళీ చేయాల్సినటువంటి అభివృద్ధి చూడండి అని చెప్తున్నాం. కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చెప్తుంది, నేను నాడు చెప్పినటువంటి నాన్న మాట ఆయన మాట పోయింది, ఇప్పుడు నేను చేసింది చూడండి అంటారు. చూస్తే ప్రజలకు ఏం కనపడుతుంది, అన్న చెల్లి అధికారంలో ఏ పార్టీ అయినా మా పాలన చూసి ఓట్లేయండి అని అంటారు కదా. కేసీఆర్ అయినా జగన్. ఇప్పుడు జనానికి ఏం కనపడుతుంది చెప్తాను సతీష్ గారు. జనానికి ఏం కనపడుతుందంటే, ఒక్క మాట లెట్ మీ కంప్లీట్ అండి ప్లీజ్. జనానికి ఏం కనపడుతుందంటే, పాలిస్తున్న అన్న, పాలించాలనుకున్న చెల్లి, వీళ్ళిద్దరి మధ్యలో గొడ్డలు పొడుతూ చచ్చిపోయిన బాబాయ్. ఇది తప్పితే జనాలకి ఏం కనపట్లేదు సార్. కానీ మా పక్కన అభివృద్ధి ప్రధాని మోదీ అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చెల్లికి అన్యాయం చేస్తున్న వాళ్ళని, చెల్లినే సరైన పట్టించుకున్నామని రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ అంటుంది. అక్కడ కూడా చిన్న కాంట్రడిక్షన్ వచ్చింది. తల్లి చెల్లి రోడ్డును పడ్డ తర్వాత, ఊళ్ళో ఉన్న అందరి తల్లులకి అయిన తర్వాత, అందరి తల్లుల దగ్గర నుంచి మొగుళ్ళతో మందు తాగిచ్చిన తర్వాత, వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు మంగళసూత్రాలు తెంచేశాక నేను పాలిస్తానని చెప్పి సమాధుల మీద రాజ్యం కట్టాలని చెప్పి చెప్తుందండి బాజీ గారు. మా లెక్క వేరు. నేను అడుగుతుందండి మీరు చెప్తుందండి. ఓకే, ఇప్పుడు అంటే ఒకటి సార్, ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి లేదా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి మాట్లాడేటప్పుడు వచ్చే అంశం, సొంత బాబాయికి సంబంధించి ఎక్కడన్నా ఉంటుందండి. 5 సంవత్సరాలు అసలు హంతకులు ఎవరు ఏంటి అనేది నిర్ధారించకుండా ఉండేటువంటి సందర్భం కానీ సంఘటన కానీ, అలాంటప్పుడు వాళ్ళ చెల్లి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంగా అది చెల్లి పరంగా మాట్లాడినటువంటిది. రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ పరంగా ఫస్ట్ నుంచి మాట్లాడుకునేటువంటిదే కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి చీలినటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అనేది. కాబట్టి దీనిలో ఏ విధమైన డీవియేషన్ లేదు కదా సార్. అంటే రాజకీయ పార్టీ పరంగా అది వాళ్ళకి సంబంధించినటువంటిది ఏం పెద్ద తేడా లేదు, వేరియేషన్ ఏం లేదనేది భావజాలంలో కానీ ఐడియాలజీలో గతంలో కాంగ్రెస్ పార్టీ. మీరు ఎందుకంటే అటు వైఎస్ షర్మిల మాట్లాడినా, వైఎస్ సునీత మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా అంశాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ప్రస్తావించింది చాలా ప్లాట్ఫామ్స్లో. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటేనని ప్రధాని మోదీ అన్నారు. అంటే మొదటి రోజు ప్రసంగం పైన ఇలాంటి కాంట్రడిక్షన్స్ చాలా వచ్చాయి. అంటే జనబాహుల్యంలో కొంత ఏంటి అనే అంశాన్ని రేకెత్తి. అంటే కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు అక్కడ మాట్లాడేది అంటే మనం ఒక విస్తృతమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి పదాలు. అంటే ఇప్పుడు రెండు ఒకటే అంటే రెండు ఒకటే కాదు అనేది ఏముంది. రెండు ఎందుకు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో చీలినటువంటి వాళ్ళ భావజాలాలు లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అధోగతి చేసేటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని ఆ రోజు విడగొట్టిన దగ్గర మొదలుపెట్టి, లేదా రాష్ట్రంలో గతంలో పరిపాలించినప్పుడు చేసినటువంటి నేరాలు ఘోరాలు, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అప్రజాస్వామిక విధానాలు, లేదంటే పూర్తిగా రాజ్య వ్యవస్థలను ధ్వంసం చేయటాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పోలికే.
Okay. సమానం కాదనేది ఏమీ లేదండి. Okay. ఈ మరి అంటే 2018 మీరు ఎందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు 2019 లోక్సభ ఎన్నికల టైంకి తెలుగుదేశం పార్టీ ఒక్కసారే అదే ఇచ్చారు కదా ఒక్కసారే 2000 అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కొన్ని వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు తప్పించి ఇంకెప్పుడు కూడా ఉండదు భవిష్యత్తులో కానీ గతంలో కానీ అనేది నేను చాలా సార్లు చెప్పాను. Right. వ్యక్తిగతంగా కూడా మేము చాలా సందర్భాల్లో Right. అది అభిప్రాయాలు వేరు. రైట్ థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు. మనం చూస్తున్నాం కూటమిలో జనసేన టీడీపీ మధ్య దాదాపు సీట్లు ఈ పంచాయతీకి సంబంధించి దాదాపు అంతా కొంత క్లియర్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య కొంత గందరగోళం నడుస్తోంది. మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న 4 సీట్లను ఎట్లా ప్రకటించారు అన్న అంశాన్ని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు లేఖాస్త్రం సంధించడం, దానిపై హైకమాండ్ వాళ్ళకి ఇలా కరెక్ట్ కాదని చెప్పడంతో పాటు ఈరోజు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని ఢిల్లీకి పిలిచిన నేపథ్యంలో ఇది సర్దుకుంటుంది 2-3 రోజుల్లో అని అటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యం అవ్వచ్చు అంటున్నారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల జాబితా రాబోతుందంటున్నారు. 17 స్థానాలు కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇందులో దాదాపు 10 స్థానాలకు ప్రకటన ముందు ఉండొచ్చు అన్నది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.